అదేవిధంగా మీరు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి మీరు ఎందుకోలేదు మణిపూర్? ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా? ఇవాళ ఉగ్రవాదులను మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ నీ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుంటే ఏమవుతుంటే వాళ్ళు మనల్ని చంపుతారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. మేము ఉగ్రవాదం తగ్గిస్తాం, భారతదేశం మా మిత్రులు మా అన్నదమ్ములు అని అన్న రోజు నువ్వు మ్యాచ్ ఆడిపియాలి. అంతేగాని నువ్వు మ్యాచ్లు పెట్టి మీ డబ్బుల గురించి మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఇవాళ ఎవరు? మీరే. జరిగి ఇంకా ఆపరేషన్ సింధూర్ జరిగే రోజులైందే, అప్పుడే మీకు మ్యాచ్ అవసరమా? ఇలా వాళ్ళ పిల్లలు ఎవరైతే పహల్గామ్లో జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నేను చదువుతాను. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఉదా అయినట్టు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ గాయాలు ఇంకా పూర్తి కాలేదే, నువ్వు మ్యాచ్ ఆడిపిస్తే ఎట్లా చెప్పండి? ఉగ్రవాదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నా లేకుంటే మేము ఎంకరేజ్ చేస్తున్నాం? అదే మా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అడుగుతున్నాడు, ఏమని న్యాయం జరగాలి, పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతూ. అంతేందుకు మా ఎంఐఎం అసదుద్దీన్ కూడా గట్టిగా మాట్లాడిండు, మ్యాచ్ ఏమవుతాం అన్నాడు. కనుక ఇవాళ రేపు జరగబోయే సభ కేవలం బీజేపీ పెంచుకోవడానికి, ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది 1947 to 48కు ఏదైతే ప్రజలకు తీసుకుపోయి షెల్టర్ ఇచ్చిన పార్టీలు రెండే రెండు. అది సాయుధ పోరాటం, రెండోది విలీనం. కాంగ్రెస్ పార్టీ రెండే చేసింది. కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ చేసింది, బీజేపీ పార్టీ లేదు. కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, సూచించడం ఉన్నారు ఒక వ్యక్తి. మీ పార్టీ పుట్టలేదు రాబోయేప్పుడు, ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు మిత్రుడు తెలుసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. తప్పనిసరిగా తెలుసుకోండి, నేను తప్పు చేస్తే ఏ శిక్ష కనాలని. మీరు ఏం చేయకుండా కేవలం పబ్లిసిటీ గురించి రాజ్నాథ్ సింగ్ని పిలిచి వచ్చి మీటింగ్ పెడితే హిస్టరీ ప్రజలకు తెలియదు అనుకుంటారా? హిస్టరీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఏం లేదు. ఆఖరుకు ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు బొమ్మ నాకైతే ఏడా కనిపించలే. కిషన్ రెడ్డి బొమ్మ, లేకుంటే ఆయన నరేంద్ర మోడీ బొమ్మ, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ మిమ్మల్ని. కానీ మీ పిసిసి ప్రెసిడెంట్నే పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకంటే ఏం కావాలరా బాబు? నువ్వు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు, 48ల సంగతి నీకు తెలియదు, నాకు నేను తెలుసుకొని మాట్లాడుతున్నా. నువ్వన్నా చెప్పు, నువ్వు ఏం చూసినావో చెప్పు, ఏడో మీరు క్యాంప్ పెట్టినో చెప్పండి అని అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నెహ్రూకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నెహ్రూ బొమ్మ పెట్టి ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా, వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ విలీనము, అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం. ఆ వాళ్ళ బొమ్మలు కూడా జబలాపురం కేశవరావు, రామానంద తీర్థ, అదేవిధంగా పివి, అదేవిధంగా మన